ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. పితృభ్యో నమః, మాతృభ్యో నమః, ఋషిభ్యో నమః. మరి ఆ వాసుదేవుడికి ప్రణామాలు సమర్పించుకుంటూ సుఖ మహర్షికి అందరికీ కూడా నమస్కారాలు మనం సమర్పించుకుందాం. మరి ఈరోజు ఈ సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్తున్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, ధర్మరాజుకి నారద మహాముని చెప్పాడయ్యా ఈ ధర్మాలన్నీ, భాగవత ధర్మాలు. అసలు భాగవతంలో చాలా ధర్మాల గురించి చెప్పారు. దీంట్లో మానవుడు ధర్మం చాలా గొప్పది. ఎందు గురించి అంటే ఇక్కడ బాగా మీరు గ్రహించండి, ముఖ్యమైన విషయం. అనేకమైన కోట్ల కొలది జన్మల్లో చేసిన పుణ్య ఫలం వల్ల మానవ జన్మ వస్తుందట. అది సరే, ఎంత గొప్పదో మానవ జన్మ అంటే మనం ఏదో చాలా మామూలుగా తీసేసుకుంటాం, ఏదో సుఖం ఆనందం అనుభవించడానికి అనుకుంటాం. కాదు, మానవ జన్మ స్వర్గద్వారానికి ఆ ముఖం లాంటిదట. ఈ మానవ జన్మ దాటితే స్వర్గమే, ఈ మానవ జన్మ దాటితే మోక్షమే. అంటే మానవ జన్మ ఎక్కడుంటాం చూడండి, వైకుంఠపాళిలో చివరిని ఉంటాం, ఇక నెగ్గడానికి దగ్గరగా ఉంటాం. ఆ సమయంలో పక్కన ఉన్న పాము కూడా మింగేసి మళ్ళీ కిందకు పోతాం. ఈ మానవ జన్మలో చేయకూడని తప్పులు చేసినా కూడా వైకుంఠపాళిలా కిందకి దిగిపోతామట. అంచేత మానవ జన్మ అనేది చాలా గొప్పదయ్యా. ఈ మానవులకి జ్ఞానము, భక్తి, భగవద్భక్తి కలుగుతుంది. వారికి మహాపురుషుడి యొక్క ప్రాప్తి కూడా ఈ మానవులకి ఈజీగా కలుగుతుంది. మిగిలిన జంతువులకు కలగదా అని కాదు, మిగిలిన జంతువులు పుణ్యం చేస్తే ఇటువంటి ఉత్తమమైన మానవ జన్మ వచ్చింది. ఈ మానవ అంచేత ఉత్తమమైనటువంటి జన్మలు వచ్చినప్పుడు దాన్ని సార్థక్యం చేసుకోవడం మన యొక్క కర్తవ్యం. ఆ జన్మను సార్థక్యం చేసుకుంటే ఉన్నతమైనటువంటి అభివృద్ధి పొందుతాం. అదే జన్మను సార్థక్యం చేసుకోకపోతే అధోగతి కూడా పాలవుతాం. మానవుని యొక్క ధర్మాలు ఉన్నాయి అన్నారు. ఆ మానవ ధర్మాలు ఏమిటో చూద్దాం. సత్యం, దయా, తపః, శౌచం, తితిక్ష, ఈక్ష, శమోదమః, అహింసా, బ్రహ్మచర్యం చ, త్యాగ, స్వాధ్యాయ, ఆర్జవం. ఇంకా మానవుని ధర్మాలు చాలా ఉన్నాయి. అదే శ్రవణం, కీర్తనం చాస్య, స్మరణం మహతాంగతే. మానవుని ధర్మాలు 30. ఈ ధర్మాలు 30 మానవుడు ఆచరించాలి. ఏమిటి ఆ మొట్టమొదటి ధర్మము అంటే సత్యము. మాట్లాడితే అబద్ధం చెప్పకూడదు. ఈ పక్క వీధిలో ఉంటాడు, ఎక్కడో ఉన్నానని చెప్తాడు. ఇందుకు చిన్న చిన్న అబద్ధాలు. దయ, ప్రతి ప్రాణిలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడనే భావం ఉండాలి. మానవ ధర్మం అంటే అది. కష్టంలో ఉన్నాడనుకోండి, వాడు వదిలేసిపోతారు. యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం జరిగింది, అక్కడ ఒక్కడు చేరడం.
మనకెందులే అయ్యో ఒక ప్రాణం రక్షిద్దామని కూడా ఉద్దేశం ఎవరికీ ఉండదు. తపస్సు అంటే నియమంగా చేసేది, శుచి, ఎక్కడ పడితే అక్కడ తినేయకూడదు, కోరిక, ఉచిత అనుచిత విచారణ ఉండాలి, ఏది తగినది ఏది తగందు అనేటువంటిది ఉండాలి. ఏది పడితే అది ఇంకెందుకు, మానవుడు ఇంకే గొప్పతనమే ఉంది. మనోనిగ్రహం ఉండాలి. మనోనిగ్రహం ద్వారా మనం సాధించవచ్చు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఓపిక ఉండాలి, హింస చేయకూడదట. ఒక ప్రాణిని హింసించి మనం తినేసామనుకోండి, మిగిలిన ప్రాణులన్నీ భయపడతాయట. వీడు దుర్మార్గుడిలా ఉన్నాడు, వీడు మొత్తం అది తినేసేటట్టుగా ఉన్నాడని. అహింస పనికిరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం అంటే మిత నిద్రా మితాహార మిత వస్త్ర పరిగ్రహ మిత భాషణమేకైకం భూషణం బ్రహ్మచారిణాం. మిత నిద్ర, ఎప్పుడు పడుకోవాలి అప్పుడు పడుకోవాలి, రాత్రి 9 పడుకోవాలి, వెలుగు రాకుండా లేవాలి. మితాహార, ఉదయం తిను, మధ్యాహ్నం తిను, రాత్రి తిను, ఎప్పుడు పడితే ప్రతి అరగంటకి డస్ట్బిన్లా వేసేయడమే. మితాహార. మిత వస్త్ర, ఒకసారి ఉదయం కట్టుకో, మధ్యాహ్నం కట్టుకో, సాయంత్రం కట్టుకో, కట్టిన బట్ట కట్టుకో. ఇదే బట్ట కడుతూ ఉంటాడు ఒక్కొక్కడు వారం రోజులు, అలాగా ఇంకా గంటకి మార్చేస్తూ ఉంటాడు వేషాలు, అది పనికిరాదు. మిత వస్త్ర పరిగ్రహ మిత భాషణం, ఎవరితో మాట్లాడినా తక్కువగా మాట్లాడు. మిత భాషణమేకైకం భూషణం బ్రహ్మచారిణాం. బ్రహ్మచారులకి ఈ నియమం ఒకటి, అది. త్యాగము, స్వాధ్యాయం, వేదాధ్యాయము, సరళంగా ఉండడం, ఉన్న దాంతో సంతోషంగా ఉండాలి. ఈర్ష్యాద్వేషాలు నీకెందుకు చెప్పు, వాడు ఎలా ఉంటే నీకెందుకు, నువ్వు సంతోషంగా ఉండు. సమదృష్టి, అందరికీ సమానమైన భావం ఉండాలి, ఎక్కువ తక్కువ ఉండకూడదు. అయన్ నిజ పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానందు వసుదైవ కుటుంబకం. సమదృష్టి లేనివాడు ఏం చేస్తాడు, వీడు మనవాడరా తోసే, వీడు పరాయివాడరా వద్దు. ఇలా తక్కువ బుద్ధి కలిగిన వారు వీరు మనవారు పరాయి వారని లెక్కిస్తారట. అవి ఎప్పుడూ లెక్కించకూడదు, అందరూ సమానమే. ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం, అందరూ సమానమనే భావం ఉండాలయ్యా. పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, సేవించాలి, రండి కూర్చోండి, వారికి ఆసనం ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. వచ్చిన వెంటనే ఏమంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఇదేమిటి ప్రశ్న. మన ఎదురుగా వెళ్ళి స్వాగత సత్కారాలు చెప్పి, పాద్యం ఇచ్చి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి మహాత్ములను సేవించాలయ్యా. ఈ సంసార భోగాల నుండి ఒక్కొక్కటి నివృత్తుండాలి, అంతే. మౌనంగా ఉండాలి, ఆత్మచింతన ఉండాలి. నేనేం చేశాను, ఏం చేయబోతున్నాను, ఎలా భగవంతుడు ఈ మానవుడు ఈ జన్మ నీకు ఇచ్చాడు, ఈ జన్మను నువ్వు ఎలా సార్థక్యం చేసుకున్నావు. మానవులు తన యోగ్యతకు తగినట్లుగా ఉండాలి. సత్పురుషుల్ని ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి. శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాంగతే. పెద్దవాళ్ళ యొక్క చరిత్రలు వినాలి, పెద్దవాళ్ళ యొక్క మన మార్గాన్ని మనం అనుసరించి నడవాలి. వాళ్ళ చరిత్ర ఎందుకు వినడం అంటే, వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా చేశారో అలా ఆ మార్గాన్ని మనం అనుసరించి వెళ్ళాలి. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలా వైభవాలను తెలుసుకోవాలి, కీర్తించాలి, స్మరించాలి, నమస్కరించాలి. ఎల్లవేళలా స్వామిని మనసులో ధ్యానం చేయాలి, ఆత్మ సమర్పణ చేయాలి. అంటే స్వామి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే భావంతో స్వామిని కొలవాలి. ఇలా ఈ నియమాలన్నీ కూడా మానవులు చెయ్యాలయ్యా. ఇవి మానవ ధర్మాలు అని చెప్పబడింది. ఆశ్రమ ధర్మాలు కూడా ఉన్నాయి. ఏ వర్ణం వారు ఆశ్రమ ధర్మాలని వారు పాటించాలి. ఇప్పుడు వేదాధ్యయనం బ్రాహ్మణులు చేయాలి. వేదాధ్యయనం చదవలేని వారు ఆ విష్ణు సహస్రం, లలితా సహస్రం, ఏవో నామాలు అవి వింటే చాలు. ఈ విధంగా ఎవరి యొక్క ధర్మాలని వారు ఆచరించాలి. ఇలా ఆయా కులముల ఆయా ఆచారాలు ఆచరించాలి.
ఎందు గురించి అంటే కులదైవాన్ని పూజించాలట. ముఖ్యంగా మనం కులదైవాన్ని వదిలేస్తాం. మన పెద్దలు అందరూ కూడా మన పలానా దైవాన్ని పూజిస్తూ ఆ దైవాన్ని పూజించాం. అలా పూజించకపోవడం వల్ల కూడా మనం ఇబ్బంది పొందుతామటండి. మన ఆచారాలు, ధర్మాలు అవన్నీ కూడా చాలా ప్రధానమైనవి అన్నారు. మరి స్త్రీ కూడా కొన్ని ధర్మాలు చెప్పారు. స్త్రీణాంచ పతి దేవానాం తత్ శుశ్రూషానుకూలత తద్బంధుషు అనువృత్తిశ్చ నిత్యం తద్వ్రతధారణం సమ్మార్జన ఉపలేపాభ్యాం గృహమండలవర్తనై స్వయం చ మండితా నిత్యం పరిమృష్ట పరిచ్ఛదా. నిత్యము శుభ్రం, ఇల్లంతా శుభ్రంగా ఉండాలట. లక్ష్మీ కళ ఉండాలి. శుభ్రమైన వస్త్రాన్ని ధరించాలి. చక్కగా అలంకారం చేసుకోవాలి. ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిదట. ఇల్లు రంగులతో ఉండాలట. రంగబిల్లుల్ని మరి దిద్దాలట. నిత్యము తను అలంకరించుకోవాలి. ఇంటిలో సామగ్రిని, గృహోపకరణాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. భర్తను, పెద్దల్ని అందరినీ కూడా వినయ విధేయతలతో మసులుకోవాలి. వారి యొక్క అవసరాలను బట్టి మనం అవసరాలు తీర్చాలి. ప్రేమపూర్వకంగా భర్తని సేవిస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము ఏమన్నారయ్యా అంటే సంతుష్టా లోలుపా దక్ష ధర్మజ్ఞా ప్రియ సత్యవాక్ అప్రమత్త శుచి స్నిగ్ధ పతిం త్వపతిం భజేత్. లభించిన వస్తువుతో ఆనందాన్ని పొందాలట. ఏ వస్తువు కొరకైనా కూడా ఆశ అనేది పనికిరాదు. అన్ని పనులు యందు దక్షత కలిగి ఉండాలి. స్త్రీ ధర్మాలు తెలిసి ఉండాలి. అందరితో సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం అనే శ్లోకం ఉంది. అందరినీ సేవిస్తూ ఉండాలి. ఇలా సేవించడం వల్ల ఏమిటండి అని అనుకుంటూ ఉంటాం మనం, అంతే కదా. యా పతిం హరిభావేన భజేత్ శ్రీరివ తత్పరా కుచేలినం దంతమలహాపహారిణం బహ్వాసినం నిష్ఠురవాక్య భాషిణం. నిష్ఠూరమైన మాటలు ఆ ఇంట్లో మాట్లాడుతూ ఉంటే ఇంకా లక్ష్మీదేవి ఉండదట. లక్ష్మీదేవి ఉండాలి అంటే అందరూ తిట్లు, దెబ్బలాట్లు, గొడవలు, తండ్రి కొడుకుల దెబ్బలాట్లు, పిల్లల దెబ్బలాట్లు, వాళ్ళ దెబ్బలాట్లు, వీళ్ళ దెబ్బలాట్లు, అందరూ ఏడుపులు. ఏమిటండి ఈ గొడవ? అక్కడ లక్ష్మీదేవి ఎలా ఉంటుందయ్యా? యా పతిం హరిభావేన భజే శ్రీరివ తత్పరా. ఏ ఇల్లాలైతే భర్తను విష్ణువుగా భావించి పూజిస్తుందో ఆ ఇల్లాలు లక్ష్మీదేవేనట. హర్యాత్మన హరేర్లోకే పచ్చ శ్రీరివ మోదతే. ఆ లక్ష్మీదేవి వలె పతి సేవా పరాయణి అయి పతిని సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా భావించాలట. అందుకామె పతిదేవుణ్ణి విష్ణుమూర్తిలా భావిస్తే ఆమె లక్ష్మీదేవి అయ్యి వారింటిలో సంపదలన్నీ ఉంటాయి అన్నారు. అంతేకాకుండా వేద దుగ్భి స్మృతో రాజన్ ప్రేత్యచేహ చ శర్మకృతు వృత్యా స్వభావకృతయా వర్తమాన స్వకర్మకృతు. ఋషులు, మునులు, అలాగే మన ఇంటికి వచ్చిన వారిని, మానవుల్ని, పెద్దవారిని అందరినీ చక్కగా పూజిస్తే మానవులు తన స్వాభావికమైనటువంటి వృత్తులు ఆశ్రయించి స్వధర్మాన్ని పాటిస్తే వారు క్రమంగా ఈ కర్మ బంధము నుండి ముక్తులై ముందర ముక్తులవుతారు. ఈ కర్మాల నుండి ఏది చేయొచ్చో ఏది చేయకూడదో అని వాళ్ళ జ్ఞానం కలిగితే ఈ కర్మ నుండి వారు ముక్తులవుతారయ్యా అని చెప్పి ధర్మరాజుకు నారదుడు చెప్తున్నాడు. ఉప్యమానం ముహుక్షేత్రం స్వయా నిర్వీర్యతాం యాత్
నకల్పతే పునఃసూత్యై ఉక్తం బీజం చ నశ్యతి. అగ్నిహోత్రం ఉన్నది. అగ్నిహోత్రంలో ఒక్కొక్క నెయ్యి చొక్క ఇలా వేసాం, ఒక చెంచాడు. అగ్ని బాగా మండుతుందండి. మొత్తం గిన్నెడు నెయ్యి దాంట్లో పోసాం, అగ్ని చల్లారిపోతుంది. అదేవిధంగా మనం ధర్మాలన్నీ సక్రమంగా సకాలంలో ఆచరిస్తే వారికి ఉత్తమమైనటువంటి మార్గం కలుగుతుంది అని స్త్రీ ధర్మాలు చెబుతూ బ్రహ్మచర్య యొక్క ధర్మాలను చెప్తున్నాడు. బ్రహ్మచారి ఎలా ఉండాలి అనేటువంటి ధర్మాలని చెప్తూ ఉన్నాడు. మనం అనుకున్నాం బ్రహ్మచారి గురుకులే వసన్ దాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్నీచో గురౌ సుదృఢ సౌహృద. ఈ బ్రహ్మచారి గురుకులంలో రాముడైనా వశిష్ఠుడి దగ్గరే చదివాడు. ఈ ప్రహ్లాదుడు కూడా గురుపుత్రుల దగ్గరే చదివారు. ఎవరైనా మహారాజులు వారి పుత్రులు గురువుల దగ్గర గురుపుత్రుల దగ్గర చదివించి వాళ్ళకి విద్యను బోధిస్తారట. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగే నాంతే తనుచ్చజాం. బాల్యంలో చదువుకోవాలయ్యా. యౌవనే విషయైషిణాం, యౌవనంలో విషయాలు తెలుసుకోవాలి. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యంలో మునివృత్తిని స్వీకరించాలి. యోగేన అంతే తనుచ్చజాం, చివరికి తన శరీరాన్ని వదిలిపెట్టాలి. అంటే చిన్నపిల్లలు చదువుకోవలసిన సమయంలో చదువుకోవాలి, ఆ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. మిత నిద్ర మితాహారో మిత వస్త్ర పరిగ్రహ మిత భాషణమేకైకం భూషణం బ్రహ్మచారిణాం. గురువుల దగ్గరికి ఎందుకు పంపించేవారు? మన ఇష్టం వచ్చినట్టు లేవనిస్తారేంటి గురువులు? తెల్లారుజామునే లేపుతారు. సూర్యోదయాత్ పూర్వమే లేవాలి, స్నానం చేయాలి, త్రికాలాల్లో సంధ్యావందనాదులు చేయాలి, గాయత్రీ మంత్రం చేయాలి. గురువుకి తప్పనిసరిగా చెప్తారు. రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. రాజవత్ పంచవర్షాణి, చంటి పిల్లలు 5 ఏళ్ళు వచ్చే వరకు మహారాజులా పోషించాలి. వాళ్ళకి పాపం తినడం తెలియదు, తాగడం తెలియదు, నిద్రపోవడం తెలియదు, బట్ట కట్టుకోవడం తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు? ఆ తల్లి 5 ఏళ్ళు వచ్చే వరకు ఆ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా మహారాజులా పెంచాలి. రాజవత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని దాసవతు. తర్వాత 10 ఏళ్ళు ఏం చేయాలి? ఒక వర్కర్లా పెంచాలి. వాడికి కావాల్సింది ఇవ్వకూడదు, మనం ఏం చెప్తే చేయవలసిందే. 10th క్లాస్ అయ్యే వరకు కూడా, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ అయ్యే వరకు వాడి వర్కర్లా పెంచితే ప్రాప్తే తు షోడశే వర్షే, ఇంకా 16వ సంవత్సరం ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత పుత్రం మిత్రవదాచరేత్. ఫ్రెండ్లీగా నాయన నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటావు, ఎలా తీసుకుంటావు అని ఆ తల్లి తండ్రిని కూర్చోబెట్టి వాడికి చక్కగా వినయంగా మనం అంటే ప్రేమగా చెప్పాలి. చెప్తే వాడు కూడా నాలెడ్జ్ ఉంటుంది. ఇంచేత 10 సంవత్సరాలు వర్కర్లా ఉన్నాడుగా, వాడు ఇష్టం వచ్చినట్టు వాడికి బాధ్యత అన్నీ తెలుస్తాయి. మనం ఏం చేస్తాం? ఈ 10 సంవత్సరాలు తండ్రి అంటాడు నేను అనుభవించలేదు, నా పుత్రుడికి ఎందుకు ఈ కష్టాలు అని బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. వాడికి ఎక్కడ లేనటువంటి మామూలు స్కూల్లో చదివితే ఏ గాలి వేస్తుంది కదా, వేయదు కదా. ఏసీ స్కూల్లో వేయిస్తాడు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే నా పుత్రుడు నాలా కష్టం అనుభవించడానికి వీళ్ళే సుఖం అనుభవించాలంటాడు, అనుభవిస్తాడు. తర్వాత ఆ పుత్రుడే నెత్తి మీద చెట్టకోపం పెడతాడు. తర్వాత ఏం చేస్తాడు తండ్రిని? మరి వీడి తండ్రి అలవాటు చేశాడు కదా అన్నీ సుఖాలు వాడికి. ఇప్పుడు ఈ సుఖాల వల్ల చదువు వస్తుందా? రాదు. రాకపోతే ఏమవుతుంది? ఈ తండ్రిని వాడు ఇబ్బంది పెడతాడయ్యా. అంచేత గురువుగారు పిలిస్తే గబగబా పరిగెత్తికి వెళ్ళాలట. అధ్యయనం ముందర, అధ్యయనం తర్వాత, పాఠం ప్రారంభించే ముందర, పాఠం అయిన తర్వాత గురువుగారి పాదాలకి నమస్కారం చేయాలి. చాలా నియమాలన్నీ కూడా పాటించాలి బ్రహ్మచారి. బ్రహ్మచర్య వ్రతం అనుష్ఠించేవాడు అద్దం చూసుకోకూడదటండి. ఇప్పుడు అద్దం లేనిదే అసలు నిత్యం గడవనే గడవదు. వాళ్ళు ఆ జుట్టు కూడా అనేక రకాలుగా కట్ చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జుట్టుకి తైలమర్దనం పనికిరాదట. మాంసాదులు ఏమీ తినకూడదు, పూల దండలు వేసుకోకూడదు,
చందనాది లేపనాలు వేసుకోకూడదు, అలంకారాలు వేసుకోకూడదు. ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మచారి వదిలేయాలన్నారు. అంచేతనే స్నాతకోత్సవం అని ఒకటి జరుగుతూ ఉంటుంది పెళ్లికి ముందర. అప్పుడు మెడలో దండేయడం, అద్దం చూపించడం, బొగ్గుల చొక్కెట్టడం, గంధం రాయడం, బావగారు మీరు కాశీ వెళ్ళకండి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానని బావగారిది బెల్లం ముక్క కొట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి స్నాతకోత్సవంలో. బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ఉంటాడు. అప్పటి వరకు వాడు బ్రహ్మచారి. ఇటువంటి బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయ్యా అని చెప్పి, ఈ ధర్మాలన్నిటినీ ఎవరికి చెప్తున్నారు? నారద మహాముని ధర్మరాజుకు చెప్తున్నాడయ్యా అని సుఖ మహర్షి ఆ పరీక్షిత్తుకి ఈ ధర్మాలన్నీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ ధర్మాలన్నీ చెప్పడం అంటే భాగవతంలో మానవుడు తెలుసుకోవాలయ్యా, ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అలా ఉన్నట్లయితే వాడికి ఇంక ఇబ్బంది ఏముంది? ఈ మానవుడి కొన్ని జన్మ పశుపక్షాదుల కంటే కొన్ని జంతువులు కదులుతాయి, అవి మాట్లాడలేవు. కదిలేవి, మాట్లాడేవి, జ్ఞానం ఉండేవి, అన్నీ అన్నీ చెప్పి మనం అనుకున్నామే. స్వర్గానికి మోక్షానికి ద్వారంలో మనం ఉన్నాం. పుణ్యం చేసామా అటు పడతాం, పాపం చేసామా ఇటు వస్తాం. కాబట్టి ఇటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. కాబట్టి మానవ ధర్మాలు ఏమిటి, వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి, బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలు ఏమిటి, బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాల తర్వాత వానప్రస్థాశ్రమ ధర్మాలు ఏమిటి, సన్యాసాశ్రమ ధర్మాలు ఏమిటి, గృహస్థుడి యొక్క ఆశ్రమ ధర్మాలు ఇటు కొన్ని ఉన్నాయి మనకి. ఈ ధర్మాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవి తెలియవు. భాగవతంలో వ్యాస భగవానుడు ఏవి ధర్మాలు మనకి చెప్పాడు. ఇప్పుడు మానవ ధర్మాలు 30 చెప్పాడు. ఈ మానవుడి 30 ధర్మాలు ఆచరిస్తే వాడికి సాక్షాత్తు భగవంతుడే సాక్షాత్కరిస్తాడట. అంచేత ఎవ్వరికి ఏ ధర్మాలనైతే చెప్పారో ఆ ధర్మాలను వారు ఆచరించాలి. స్త్రీ ధర్మాలు చెప్పారు. స్త్రీ చక్కగా ఆనందంగా ఉన్న దాంట్లో సంతోషపడింది అనుకోండి, ఆ కుటుంబానికి ఆనందం. ఆ పక్క వాళ్ళు అలా కొనుక్కున్నారు, వీళ్ళు ఇలా కొనుక్కున్నారు, వాళ్ళు అలాగే ఇలాగా అంటే నీకు ఆనందం ఏది? ఇలా స్త్రీ యొక్క ధర్మాలు కొన్ని, మానవుని యొక్క ధర్మాలు కొన్ని, బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలు కొన్ని, ఇలా వారి వారి యొక్క వయసును బట్టి ఆశ్రమ ధర్మాలనేవి వ్యాస భగవానుడు మనకు అందించాడు. కాబట్టి దాంట్లో అన్ని ధర్మాలు మనం తెలుసుకోకపోయినా స్వల్ప ధర్మాలు మనం తెలుసుకుని కనీసం స్వల్పంగా ఆచరించడానికైనా ఒక ప్రయత్నం చేస్తే మానవుని యొక్క జన్మ సార్థక్యం అవుతుంది. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మనకి కూడా తప్పనిసరిగా కలుగుతాయి. రేపు వానప్రస్థాశ్రమ ధర్మాలు, ముఖ్యంగా సన్యాసి యొక్క ధర్మాలు, ఇవన్నీ కూడా ప్రహ్లాదుడు అందరూ తెలుసుకుంటారు, అందరూ వింటారు. ధర్మాలు మనం కనుక, ధర్మము అంటే కర్తవ్యము, మనం చేయవలసిన పని అని అర్థం. ధర్మం అంటే వేరే అర్థం తీసుకోకూడదు. మనం చేయవలసిన పనులు ఏమిటి? ఏ ఆశ్రమం ఉన్నవాడు, బాల్యంలో చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు చదవాలి. వాడి ఫీజు వాడు కట్టుకోగలడా? తండ్రి కట్టాలి, అంటే గృహస్థుడు కట్టాలి. సన్యాసి వస్తాడు, అన్నీ పట్టుకుంటాడు. ఇంక సన్యాసి ఏమిటి? అన్నీ వదిలేవాడు. సన్యాసి ఏమిటి చెప్పండి? సన్యాసి గోచే పెట్టుకోవాలట. ఎవడు పెట్టుకున్నారు ఈ రోజుల్లో? ఆశ్రమాలే ఉన్నాయి. ఆశ్రమాల్లో ఎలా ఉంటున్నారు జనం? ఈ కలియుగంలో ఉన్నారు వాళ్ళంతా. ధర్మాలు అంటారే, ఏ ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారు? కనీసం అట్లీస్ట్ మనం ధర్మాలు తెలుసుకుంటే, ఓహో ఇలా ఉండాలి, ఆ భాగవతంలో వ్యాస భగవానుడు ఇలా చెప్పాడు అనేటువంటి విషయం మనందరం కూడా తెలుసుకుందాం. మరి ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెబుతూ 2-3 భాగాలు, అంటే ఈ ధర్మాలే ఉంటాయి మనకి ప్రత్యేకంగా. రేపు ఎల్లుండా కూడా ధర్మాలే ఉంటాయి. తర్వాత అత్యద్భుతమైనటువంటి గజేంద్ర మోక్షంలో మనం వెడతాం. ఆ గజేంద్రుడి స్వామిని ఏ విధంగా ప్రార్థిస్తాడు, ఆ స్వామి అతన్ని ఏ విధంగా కనికరిస్తాడు, ఆయన ఏ విధంగా ప్రత్యక్షం అవుతాడని అత్యద్భుతమైనటువంటి కథలు అన్నీ కూడా భాగవతంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.